వెల్కమ్ టు మై ఛానల్. సో పొద్దున్నే బయటికి వెళ్తున్నాం అనమాట. సో ఎందుకంటే కొంచెం పని ఉండి వెళ్తున్నాం. వచ్చిన తర్వాత చెప్తాను, మొత్తం చూసేయండి. అండ్ ఈ వీడియో మీకు వచ్చినది కంపల్సరీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ చేసినందుకు. సో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు కొంచెం బయట పని ఉంది, బయట పని అంతా చూసుకొని వచ్చేసాము. సో వచ్చేసి ఆ లాగ్ కూడా పెడతాను చూడండి. సో ఎక్కడికి వెళ్ళాము ఏంటంటే అక్క దగ్గరికి వెళ్ళొచ్చాను. సో ఎందుకు వెళ్ళానంటే కొంచెం పని నుండి వెళ్ళినాం. అలానే వాళ్ళు తిరుపతి వెళ్ళొచ్చారు. సో వాళ్ళు వచ్చినప్పుడు ఒక అయ్యవారిని తీసుకొచ్చారు అనమాట. కాబట్టి అది తీసుకురావడానికి వెళ్ళాను. అండ్ ప్రసాదం అటు నుంచి వచ్చేటప్పుడు మరి మనకి ఏదో ఒకటి ఇస్తుంది కంపల్సరీగా. అంటే ఎప్పుడు ఏదో పెట్టగలను కాదు, కానీ చేసింది నా కోసం. అది రసం చాలా బాగుంటుంది, చాలా బాగా చేస్తుంది. అండ్ స్వీట్ కూడా చేసేది అనమాట. స్వీట్ కూడా చేసింది, అసలు నైటే రావాలి. పాపం కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల రాలేదు, కాకపోతే వచ్చేది. స్వీట్ అండ్ రసం చేసింది. సో స్వామివారిని కూడా చూపిస్తాను. అండ్ నేను వచ్చేటప్పుడు ఒక చిన్న షాపింగ్ చేసి ఉండే. సో మీకు మంచి వంటలు చేసి పెట్టడానికి ఒక మంచి కళాయి కొన్నాను, ఐరన్ కళాయి కొన్నాను. సో ఇదనమాట. ప్రైస్ ఎంత అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. చాలా బాగుంది, లోతు ఎక్కువ ఉంది. ఫ్రైడ్ రైస్లు అవి చేస్తే బాగుంటుంది కదా. అండ్ గంట కూడా కొన్నాను. ఇది ఎప్పటి నుంచో కొనాలనుకోండి, బట్ అవి మండిపోయింది అనమాట. దోశది. సో ఉంది ఆల్రెడీ నా దగ్గర ఒకటి, బట్ ఇప్పుడు బాగా కొత్త మోడల్ కదా, కొత్తగా ఉంది. మన దగ్గర ఒకటి ఉండకపోతే ఎలా అని ఇది ఒకటి తీసుకొచ్చిన. ఇది ఒక చిన్న షాపింగ్ అని కాదు, కానీ అది నాకు అవసరం అనిపించింది, అందుకే తెచ్చుకున్నాను. చికెన్ ఫ్రైలు, కొంచెం ఎగ్ రైస్లు అవి చేసుకోవడానికి, ఫ్రైడ్ రైస్లు అవి చేసుకోవడానికి బాగుంటుంది బేసిక్గా, అందుకు తెచ్చుకున్నాను. అలా వెళ్ళి అలా వచ్చేసాము. ఎక్కువసేపు ఉండలేదు. సో అందుకనే మహాన్ని స్కూల్ని పంపించేసి మేము వెళ్ళి తీసుకొని వచ్చేసాను అనమాట. సో అది రసం చెప్తాను ఎలా ఉంది. సూపర్ చేస్తుంది. నేను తన దగ్గర నుంచి రసం చేయడం నేర్చుకున్నాను బేసిక్గా. బాగా చేస్తుంది. ఆంధ్ర కదా, ఆంధ్ర వంటలు చాలా బాగుంటాయి బేసిక్గా. అది సో అవన్నీ చూపిస్తారు, చూసి మీరు కూడా దర్శనం చేసుకోండి, స్వామివారి దర్శనం. సో ఇదనమాట. అందరికీ ఉంటుంది కదా బేసిక్గా ఆశ, ఉండాలి మనం కూడా చేసుకోవాలి అని. బట్ కాబట్టి దీనికి ఎక్కువ అభిషేకాలు అవసరం లేదు, మనం అలా సెల్ఫ్లో అలా కూడా పెట్టుకోవచ్చు. బట్ నాకు మందిరంలో పెట్టుకోవాలనిపించింది. అలా అని అభిషేకాలు చేయాలా లేదంటే మీరు వీక్లీ వన్స్ వాష్ చేసుకొని పెట్టుకున్నా పర్లేదు. ఎక్కువ బ్రాస్ కాదు కదా అభిషేకం అవి చేసుకోవాలంత అవసరం లేదు. మరి ఎందుకంటే ఒక్కొక్కరు ఫాలో అవుతారు కాబట్టి చెప్తున్నాను. చిన్న బొమ్మలాగే అలానే తెచ్చుకున్నాం, అలానే పెట్టుకున్నాం. అంతేగాని అభిషేకం చేస్తారా చేయరా అనేది మ్యాటర్ కాదు. అంతే, ఉన్నారా మన ఇంట్లో అంటే ఉన్నారు దేవుడు, అందుకని తెచ్చుకుంటే తీసుకొచ్చాను నా కోసం, అందుకని నేను తెచ్చుకున్నాను. అది ముచ్చట. ఎందుకు నక్కలా ఎలా ఉంది, మనం తమ్లైన్ కోసం ఒక ఫోటో దిగుదాం, ఓకేనా? ఏమో స్మెల్ వస్తుంది ఇది. సో ఇది ముచ్చట బాగుంది, యాక్చువల్లీ స్మెల్ కూడా బాగుందిలేండి. ఐరన్ కళాయి, ఇనుము కళాయి. ఇది 200 పడ్డది ఇది ప్రైస్. ఈవినింగ్ అయితే కాఫీనో చాయో స్నాక్సో ఏదో ఒకటి లేకపోతే బాడీ అంతా అలసటగా ఎలాగో అనిపిస్తుంది. అందుకని కాఫీ పెట్టుకుంటున్నాను. మంచి కాఫీ తాగేసి మా బుడ్డోడికి కూడా చక్కగా, సో వాడు కూడా పాలు ఇచ్చేస్తే వాడు తాగేస్తాడు, నేను కాఫీ తాగేస్తాను అనమాట. సో ఇద్దరము. సో ఒక్కొక్క రోజు వాడు తాగడు, ఒకరోజు 2 డేస్కి అలా ఇవ్వను. మ్యాక్సిమం పాలు పోపిస్తున్నాను బయటే, ప్యాకెట్ పాలు ఏమి తీయట్లేదు. బయటే పాల అబ్బాయి వచ్చి పోసిపోతాడు అనమాట, 1/2 లీటర్ అనమాట. సో ఈరోజు అయితే మెంతి కూర. అక్కడ చెప్పాలంటే బేసిక్గా వ్లాగ్స్ పెట్టే కొద్దీ యూస్ వస్తున్నాయా రావట్లేదా అనేది సెకండరీ, కానీ మనం పెడుతున్నామా పెట్టట్లేదా అనేది మ్యాటర్. సో ఆ మ్యాటర్ కోసమే. సో ఏదైనా సరే చేద్దాం, కష్టపడదాం, ఎప్పుడు ఒక్కరోజైనా మనకి యూస్ వస్తాయి కదా అన్నట్టు ఫీలింగ్. సో ఈరోజు అయితే మెంతికూర వెల్లుల్లి కర్రీ. మీ ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెట్టినాను, మీరు చూసే ఉంటారు. అది కటింగు చాలా పెద్ద ప్రాసెస్ అయినా సరే హెల్తీగా తినాలంటే తప్పదు కదా చేసుకోవడం. అలానే నేను కూడా ఒక కాఫీ కలుపుతాను స్ట్రాంగ్.
నాకు నిజంగా ఆ బ్రాండ్ అంటే చాలా ఇష్టం. అదే మంచిగా తాగబుద్ది అవుతుంది. బ్రూ అవి తెచ్చినా సరే నాకు ఎందుకో చేదుగా ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అందుకని నేను టాటా అది గోల్డే తెచ్చుకుంటాను. మ్యాక్సిమం అదే తెచ్చుకుంటాను. లేకపోతే ఎప్పుడో ఒకసారి సో అలా తెచ్చుకుంటాను. తప్పదు కదా, ఒక్కొక్కసారి మనం పోయి తెచ్చుకోలేము. దానికి ఒక్కదాని కోసం పోతే ₹1000 బిల్ అవుతుంది. కాబట్టి ఇక బ్రూ ప్యాకెట్లో తెచ్చుకుంటాను మ్యాక్సిమం. కొన్నిసార్లు తెచ్చుకుంటే నాకు ఒక మంత్ వస్తుంది, నాకు ఒక సీసా. ఎందుకంటే నేను ఒక్కదాన్ని, మా వారు తాగు, నేను ఒక్కదాన్ని తాగుతాను కాబట్టి నాకు సరిపోతుంది. అది ఈవినింగ్ టైం కాఫీ కంపల్సరీ తాగుతాను. చాయ్ చాలా తగ్గించేసాను చాయ్లో అయితే. కాఫీనే మ్యాక్సిమం, ఎందుకంటే చాయ్ ఎక్కువ తాగడం వల్ల ఆకలి వేయట్లేదు ఎక్కువ. సో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ముచ్చట ఏంటంటే మనం కుకింగ్ వీడియోస్ చేస్తున్నాం బేసిక్గా. ఇవాటి నుంచి స్టార్ట్ చేశాను. ఒక మంచి కళాయి చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. అండ్ లాగ్లో కాదు, ఛానల్ లింక్ ఇస్తాను, ట్యాగ్ చేస్తాను, బేసిక్గా చెక్ చేయండి. సో ఒక కొత్త చేంజ్, బేసిక్గా చేంజ్ ఉండాలి కదా, ఎప్పుడు ఒకేలాగా పెడతా ఉంటే పోవట్లేదు. సో మనం ఇంకొంచెం కొత్తగా క్రియేట్ చేద్దాం, సో మంచిగా చేద్దాం అనిపించింది. సో ఫస్ట్ మనం కెమెరా ముందుకు వచ్చి వంటలు చేస్తే పోతాయన్న సంగతి నాకు రీసెంట్గానే తెలిసింది. సో అందుకని స్టార్ట్ చేశాను. తెలియదని మ్యాటర్ కాదు, తెలిసిన రెడీ అయ్యి చేయాలంటే కొంచెం ఇది, కానీ ఇప్పుడు చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి అనే ఫీలింగ్తో ఇలా మీ ముందు
సాంప్రదాయంగా రెడీ అయినాం అనమాట. ఎప్పుడైనా ఫెస్టివల్స్ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడే మ్యాక్సిమం కడతాను శారీస్. అలాంటిది ఇప్పుడు కుకింగ్ వీడియోస్ కట్టాలి అండ్ మంచిగా చేయాలి వీడియోస్ అనిపించింది. సో అందుకు మన కుకింగ్ షూట్ అవుతుంది బేసిక్గా. అవన్నీ చూపిస్తాను తర్వాత ఫుల్ వీడియో అక్కడ ఛానల్లో చూద్దురు. ఇలా ఉంది ఇప్పుడు కిచెన్ పొజిషన్. అవుతుంది చికెన్, హడావిడిగా చికెన్ కర్రీ అవుతుంది. సో బ్లాగ్ రేపు ఇవాళ పోస్ట్ చేస్తాను, రేపు మార్నింగ్ అలా పోస్ట్ చేస్తాను కిచెన్ వీడియో, చికెన్ ఫ్రై వీడియో.